రాబోయే భయంకరమైన ప్రళయం నుంచి మీ డబ్బు, మీ జ్ఞానము, మీ బలము బ్రతికించలేదు. నువ్వు ఒక ఓడను తయారు చేసుకోవాలా. ఆ ఓడలో నువ్వు ప్రవేశిస్తేనే యు విల్ బి ఇన్ ఎ సేఫ్టీ జోన్. ఒకవేళ ఓడలో బయటకు వచ్చినావా, అవుట్, గ్యారంటీ లేదు. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఖచ్చితంగా ఈ మేజర్ డిజాస్టర్ నుంచి, జలప్రలయం నుంచి తప్పించుకోవాలని ఆశ ఉందా, నువ్వు ఖచ్చితంగా ఓడలోనికి వెళ్ళాలి. ఆ ఓడనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నోవా నేను ఇంకా ఏదో చెయ్యమంటలే. వినండి అంతా, దేవుడు నోవాహును తప్పించాలి అంటే ఏదో రకంగా తప్పించవచ్చు, కానీ నువ్వు మాత్రమే తయారు చేయాలి. ఓడలోనికి నువ్వు వెళ్తేనే నీవు, నీ కుటుంబం తప్పించబడతారు. ఓడ అనే యేసుక్రీస్తు లోపలికి వెళ్తేనే నువ్వు సేఫ్గా ఉండగలుగుతావు. డాక్టర్స్ చెప్పినారు, వీఆర్ వెరీ సారీ, నో హోప్ అన్నారు. మేము చేయవలసిన చేసినాం, ఇంపాసిబుల్. ఈ వ్యక్తి బ్రతకలేడు. అప్పులు పెరిగిపోతున్నాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయి, నిందలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్యలో ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నావు. ఎవరో నీకు సహాయం చేస్తారనుకుంటున్నారు. నో, ఎవరు నీకు సహాయం చేయలేరు. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎవరు నీకు సహాయం చేయలేరు బిడ్డ. కానీ నువ్వు ఈ రాత్రి ఓడలో ప్రవేశించాలా. ఈ ఓడలో నువ్వు ఈ రాత్రి ప్రవేశిస్తేనే గ్యారంటీ. నాకు ఈ ఓడ వద్దు అనుకుంటావా, ఇట్స్ అప్ టు యూ, చాయిస్ ఇస్ యువర్స్. వి డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీబడి. మేము 20-30 years బ్యాక్ ఆ భయంకరమైన డిజాస్టర్స్ మధ్యలో, ఆ జల ప్రళయాల మధ్యలో, అప్పుల జల ప్రళయాలు, అనారోగ్యపు జల ప్రళయాలు, నిందలు, అవమానాలనే జల ప్రళయాలు, ఒంటరితనం అనే జల ప్రళయాలు, ఈ భయంకరమైన జల ప్రళయాలలో దేనికోసమో మేము పరిగెత్తలే, ఆ ఓడ అనే యేసయ్యలో ప్రవేశించినాం. ఈరోజు స్టేజ్ ముందు, మీ ముందు మేము నిలబడ్డాం.